దేవదాస్ గా జనం మధ్యలో నిలిచిన ఏఎన్నార్ను దాసరి నారాయణరావు విపరీతంగా అభిమానించేవారు. అదే తీరున అక్కినేని నుండి మరుపురాని నటనను రాబట్టడానికి కృషి చేస్తూ పలు చిత్రాలు తెరకెక్కించారు. ఏఎన్నార్ దాసరి ఫస్ట్ కాంబోగా దేవదాసు మళ్లీ పుట్టాడు తెరకెక్కింది. ఆ తర్వాత రావణుడే రాముడైతే జనం ముందు నిలిచింది. ఇందులోనూ ఏఎన్నార్ భగ్న ప్రేమికునిగాను చూపించారు దాసరి. అంతకు ముందు అక్కినేనితో చక్రధర్ని నిర్మించిన ఏఎన్నార్ అనురాధాదేవి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని దాసరి కాంబినేషన్లో అనురాధాదేవి, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. రావణుడే రాముడైతేలో జయచిత్ర, లత, మురళీమోహన్, మోహన్ బాబు ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి జీకే వెంకటేష్ స్వరకల్పన చేశారు. ఆత్రేయ, సి నారాయణ రెడ్డి, వేటూరి, దాసరి గోపాలకృష్ణ పాటలు రాశారు. ఇందులోని పాటలన్నీ అలరించిన రవివర్మకే అందని అంటూ సాగే వేటూరి గీతం విశేషంగా ఆకట్టుకుంది. అంతకు ముందు జీకే వెంకటేష్ సోసేతంద సౌభాగ్య కన్నడ చిత్రంలో స్వరపరిచిన రవివర్మన్ కుంచేత గీతం బాణీలతోనూ ఈ పాట రూపొందడం విశేషం. ఇదో పాటను కన్నడ, తెలుగు భాషల్లో తర్వాత కాలంలో నటదర్శకుడు ఉపేంద్ర తన బుద్ధివంత సినిమా కోసం ఉపయోగించుకున్నారు. ఏదేమైనా రావణుడే రాముడైతే అభిమానులకు నిరాశ కలిగించింది.